తినాలనిపిస్తది. ఒకటి కాశ్మీర్ యాపిల్, రెండు నా నడుము. నా నడుముకే మీరు ఇలా అయిపోతే మా అక్క నడుము చూస్తే అసలు మీరు తట్టుకోగలుగుతారా అక్క? చిట్టి నడుముని చూస్తున్నా, చిత్రహింసలు చేస్తున్నా, కంటపడదు ఇక ఎదురే అక్క నాకు నీ లిప్స్టిక్ కావాలి. తీసుకోచెల్లి. నాకు నీ హెయిర్ బ్యాండ్ కావాలి. తీసుకోచెల్లి. నువ్వు నీ బట్టలతో పని ఇస్తావేంటక్క? నా బట్టలు నీకు చాలా గనక ఇవ్వలేదు చెల్లి. నిన్ను చేసుకోబోయేవాడికి ఎక్కడో మచ్చుంది. ఏం చేస్తున్నారే? అమ్మ ముగ్గేయడానికి వచ్చానమ్మా. నువ్వు ముగ్గేస్తున్నావు, ఏం ఉపయోగం ఉందని? ఎవరినన్నా ముగ్గులో దించావా? నీ ఫేస్ ఎప్పుడు నా అద్దంలో చూసుకున్నావా? మాంత్రికుడి చేతిలో బొమ్మలాగా ఉంటది. అమ్మా నేను కాలేజీకి వెళ్తున్నాను రేపు నుంచి. ఎందుకమ్మా? పంచాయతీ ఆఫీస్కి వెళ్ళు, పెన్షన్ అన్న వస్తుంది. పెద్దమ్మాయికి మంచి సంబంధం వచ్చింది. నిన్ను చేసుకోబోయేవాడు వస్తున్నాడక్క. నీకు మంచి రోజులు వచ్చాయి. 6 అడుగులుంటాడా, 7 అడుగులిస్తాడా, ఏమడిగినా ఇచ్చేవాడా, ఆశ పెడుతూ పెళ్లి చూపులు కానీ జూకి తీసుకొచ్చావేంట్రా? అమ్మా అడ్రస్ ప్రకారం ఇదే ఇల్లు. ఎవరండి లోపల? అక్కయ్య నమస్కారం. చెప్పానా జూ అని? ఇదిగో ఎలుగు బంటి. బాబు నేనెవరో చెప్పు. పెళ్లి కూతురు తండ్రి. కూతురు తండ్రా? అవునక్కయ్యా. అక్క ఏంట్రా? తొక్క తొక్క తీసేస్తాను. మావయ్య గారు లేట్ చేయకుండా అమ్మాయిని తీసుకురండి. అమ్మా ఇందులో తల్లెవరు, బిడ్డెవరు, పెళ్లి కూతురు ఎవరు? ఇదే పెళ్లి కూతురు. నాకు తెలీదమ్మా, ఇక్కడికి వచ్చాక తెలిసింది. తార్ రోడ్డు అని చెప్పారు, ఇక్కడ గుంతల రోడ్డు ఉంది. అమ్మా ఏం చేస్తుంది? ఇలాంటి అడుగు. ఏం పని చేస్తున్నా? యూట్యూబ్ లో పని చేస్తున్నా. ఏం చదువుకున్నా? యూట్యూబ్ చదువుకున్నా. అదే ఆ యూట్యూబ్ లో ఏం చేస్తా? అంటే ప్రవచనాలు చెప్తూ ఉంటదండి. ప్రవచనాలా? ఎప్పుడు? తీర్థం తీసుకున్న తర్వాత. భక్తి ఎక్కువ అనుకున్నా. లేదు, తీర్థం ఎక్కువ. తీర్థం ఎక్కువ. అమ్మాయి చాలా బాగుంది. ఇంకా ఆలస్యం చేసుకున్న పంతులు గారిని పిలిచేద్దాం. పంతులు గారు మా పెళ్లి కూతుర్రా. ఒరేయ్ దరిద్రుడా, నువ్వు ఎవరికి కట్టావు నా తాళి? అంటే కరెంట్ పోయినప్పుడు ఏదో జరిగిందమ్మా. ఒరేయ్ దున్నపోతే అడ్డ కాదురా, నిన్ను దన్నాలరా ముందు. అంటే ఇప్పుడు ఏం చేస్తావే? ఏం చేస్తా? నేను వెళ్ళిపోతా. ఏమే దున్నపోతానా? నీకు న్యాయమా? మల్లె పూలు అడిగితే ఇచ్చా, బంతి పూలు అడిగితే ఇచ్చా. నన్ను ఆడుకున్నావు కదే. ఏంటి ఈ పళ్ళు? ఏమండి ముందు ఆ తాలిబొట్టు తీసుకొచ్చి నాకు కట్టండి. తాళి తీస్తారా? తీయండి. ఈ తాళి తీస్తే మరుక్షణమే మీరు ఉంటారో పోతారో ఎవరికి తెలుసు. నేను తీరాను. నీ చేతులతోనే తీసి. నువ్వు నా వాడివిరా. తీరా. కాదక్క, వాడు నా వాడు. నువ్వు నా వాడివిరా. నా వాడు. ఇరువురు భామల కౌగిలిలో ఎదో నాటకాలు ఆడకండి. మీరు తెలుసుకోండి. నేనివ్వను. ఆడదానికి ఇది ఆరోపణలు. కావాలని కొట్టలేదక్క. నేను ఎక్కడ నూతిలో పడి దూకి చచ్చిపోతా. ఆ తాళి నేనే ఇస్తా, నువ్వు చావకూడదు. మీరు చావట్లేదు, నన్ను చంపుతున్నారు. తీసుకోండి, కట్టండి. ఇదిగో దూరంగా ఉండు. మళ్ళీ కరెంట్ పోయింది, ఇది పోయింది అంటారు. ఎవరి దగ్గర రాకూడదు. అయ్యిందా పెళ్లి? అయ్యింది. ఏమండి? ఇదెవరితే? నా చిన్న చెల్లి. నా అక్క పెళ్ళని హాస్టల్ నుండి పరిగెత్తుకుంటూ వచ్చింది. పరిగెత్తుకుంటూ రాలేదే, డ్రైనేజ్ నుంచి వచ్చి తిన్నగా బాత్ నుంచి బయటకు వచ్చింది. అది నా తాలే. ఆడదానికి తాలే అందం. నేను ఇవ్వనక్క, ఇవ్వను. ఆయన నాయన. ఎవరికి మొగుడు కాదు. దీన్ని పరిష్కరించగలిగేది ఒకే ఒకరు ఉన్నారు. ప్లీజ్ మేడం, దీనికి మీరే తీర్పు చెప్పాలి. త్వరగా రండి.
మేడం సినిమా మొత్తం మీరే చూశాడు. తాళి కట్టాల్సింది ఆవిడికి, పొరపాటును కట్టింది దానికి, లాస్ట్ లో కట్టింది దీనికి. ముగ్గురులో నా భార్య ఎవరు? అసలు మీరెవరిని కోరుకుంటున్నారు? నాకు ముగ్గురైనా ఓకే. చెప్పు తీసుకొని కొడతాను. ముగ్గురు కావాలి నీకు? ఇది పెళ్ళి అనుకున్నావా ఏమనుకున్నావు? ఇదే మాట మీ కారుకి వెనకాల టైర్ ఉన్నప్పుడు వద్దని చెప్పారా షోరూమ్ వాడికి? ఏ ఎప్పుడైనా పంచర్ అయితే వాడుకుంటారుగా. మరి మా తీర్పుకి సమస్యకి పరిష్కారం చెప్పాలంటే ఎవరిని పిలవాలి? సైకియాట్రిస్ట్ ని పిలుద్దామా? తప్పకుండా పిలవండి. రష్మి గారు అవన్నీ వెళ్ళిపోదాం. ఏమైంది? 7 సంవత్సరాల నుంచి ఆవిడ కేసు ఒకటి పెండింగ్ లో ఉంది. ముందు దానికి తీర్పు చెప్పండి, తర్వాత మాకు చెప్పండి. పదండి పదండి. ఇది 7 సంవత్సరాలు అంటే 8 సంవత్సరాలుగా జరుగుతుంది ఈ సమస్య. దానికి పరిష్కారమే లేదు, నా వల్ల కూడా కాదు. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. సన్నే నీ గుడ్ న్యూస్ రా. స్కిట్ లో డైలాగ్ లేవా నాకు? ఇక్కడ నుంచి డైలాగులన్నీ నీకు నాకేరా. ఏ మన స్కిట్ లోని సీను గాని రామప్రసాద్ గాని తీస్తామని టీమ్ లోంచి. అయితే ఇంకా టీమే ఉండదు కదా. మన స్కిట్ లోని కొత్త వాళ్ళకి అవకాశం వద్దాంట్రా. ఎందుకు? అరే ఎప్పుడు నా పెర్ఫార్మెన్స్ తో నేను అలాగే స్కిట్ ని పైకి లేపుతా అంటే ఆడేదో గెటప్ వేసుకొచ్చి ఈడేదో ఆటో మంచులు వేసుకొని నా టాలెంట్ దొక్కేస్తున్నారు. నీకు పర్ఫార్మెన్స్ చేయడానికి రావాలి కదా. స్కిట్ లో లేని డైలాగులు అన్ని చెప్తానంట్రా. అది ఇద్దరు తీసేసినాక డైలాగ్ వచ్చేస్తున్నాయి నాకు. సన్నీ సూపర్. సన్నీ ముద్దు, సుధీర్ వద్దు, రామప్రసాద్ వద్దు. హ్యాపీగా ఉన్నావు కదా? స్కిట్ గెలిచినంత ఉంది నాకు. మనం ఆడిషన్స్ పెడుతున్నాం అందరికి తెలియాలి కాబట్టి మనం ఇన్స్టాగ్రామ్ లైవ్ కి వెళ్దాం. ఓకేనా? ఓకే. హాయ్ ఫ్రెండ్స్, మా టీమ్ లోని కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తున్నాం. ఎవరన్నా ఆడిషన్ కి రావాలంటే రండి. ఊరికే లైవ్ కి రావాలని వచ్చింది, వచ్చాం. నేను ఇటు పక్కన నిలబడాలనుకున్నాను, నిలబడ్డాను. బాయ్ ఫ్రెండ్స్. మనం లైవ్ పెట్టాం కాబట్టి అది చూసి వస్తారు ఎవరన్నా. దాని కూడా ప్రాబ్లం రా చెప్తా. ఆశలు సమాధి చేస్తూ బంధాలను పలి చేస్తూ. అరే శ్రీను, అరే రాంప్రసాద్, ఆఖరికి మన టీంలో కోసం మనమే ఆడిషన్స్ కి వచ్చాం చూసా. అది మనం గెటప్ వేసుకొని ఆడికి మనం తెలియకోవడం కోసం వచ్చాం. తీస్తాడని చెప్పేసి ఏంటో కనుక్కుందాం అని చెప్పి నేను రాత్రి ఫోన్ చేశా. ఫోన్ లేపల. మొన్న రాత్రి ఫోన్ చేశా, ఫోన్ లేపల. నైట్ టైం ఫోన్ చేస్తావా? ఆయన డిస్టర్బ్ చేసి ఉంటా, అందుకే తీస్తుంటాడు. ప్రపంచం అంతా పడుకున్న తర్వాత ఆయన లేస్తాడు. ఆయన రాత్రి ఉదయించే సూర్యుడు. ఆ టీమ్ లో తీసాడు కదా, పోనీ వేరే టీంలో పిల్లలు కదా మనల్ని. ఒక్కడు కూడా కాల్ చేయలేదురా మన ఇద్దరికి. నాకు తెలుసరే, మన టీమ్ లో ఉండి మనమే ఆయన తొక్కేస్తున్నాం కదా. వేరే టీంకి వెళ్తే ఆయన తొక్కేస్తాను భయం మీద. అయినా అంత టాలెంట్ ఉండకూడదురా. టాబ్లెట్స్ అని ఉంటాయా? దేనికి? టాలెంట్ తగ్గించుకోవడానికి. అవి ఉంటే ఫస్ట్ ఇన్నే వాడతా కదరా. అమ్మ టాలెంట్. రా సుధీర్ టీమ్ లో ఆడిషన్స్ అంట. మనం ఎలాగైనా సెలెక్ట్ అవ్వాలి. పెద్ద టీం అది. ఎరా తమ్ముళ్ళు, దేనికి వచ్చారు మీరు? ఆడిషన్స్ అవుతున్నాయి కదండి. కొత్తగా వచ్చారు, కొత్తగా వచ్చినట్టు ఉండండి. ఎక్కువ ఓవర్ యాక్టింగ్ చేయకండి, సరేనా? సార్ వస్తారు, లైన్ లో ఉండండి, లైన్ లో ఉండండి. ఇదేంటి సార్ లైన్ చెప్పి ముందుకు వచ్చారండి? ఇదిగో లైనే కదా. సార్ వచ్చారు, కాలు పట్టుకుంటా. మీకు వెనక పక్క కూడా ఎంట్రీ ఉండదు నన్ను అడిగితే. అరే ఇట్రా. అరే తమ్ముడు, అరే దేనికి వచ్చారు మీరు? ఓడిషన్. ఓడిషన్కి వచ్చారా? యాక్టింగ్ వచ్చా? ఆ క్వశ్చన్ నువ్వు నన్ను అడగొచ్చా? నువ్వు ఏం చేయడానికి వచ్చావు? దీని గారు రామప్రసాద్ గారు లేడు కదా, వాళ్ళ ప్లేస్ రీప్లేస్ చేద్దామని. ఎవరురా రండి. పేరేంట్రా? నా పేరు సుధీర్ సార్. నీ పేరు? సుడిగాలి సార్. అసలు ఎవరా మీరు ఎంతకి? మీ ఫ్యాన్స్ సార్. ఫ్యాన్సా? మేము చిన్నప్పుడు మిమ్మల్ని ఫాలో అవుతున్నాం సార్, అంత ఫ్యాన్స్ సార్. మీది విజయవాడ కదా సార్? సూపర్. 1 టౌన్ కదా సార్? అవును. 2 టౌన్ లో దొరికిపోయారు కదా. ఎంతమంది ఏం చేశారు మీరు సినిమాలు అవి? నేను అవతార్ చేశాను సార్. అవతారాలు ఎక్కడ చేసావు? ఈడి పక్కన చేశాను సార్. నువ్వు ఎక్కడ చేసావు? ఈడి పక్కన చేసింది సార్. పంచ్ అంటే ఇలా ఉండాలి. అది కాదురా, మీ ఇద్దరు ఎక్కడ చేశారు? పక్క పక్కన చేశాను సార్. పక్క పక్కన చేశాను సార్. అదేరా, పక్క పక్కన ఎక్కడ చేశారు? అవతారంలో చేశాను సార్. సినిమాల గురించి వదిలేండిరా. ఎంతమంది ఏం చేసాడు? డబ్బింగ్ చెప్పేవాడు సార్. ఓ డబ్బింగ్ ఆర్టిస్టా? అవును సార్. ఏ సినిమాలు చెప్పారా? కమల్ హాసన్ గారి మూవీ ఉంది కదా సార్, ఏ మూవీ? పుష్పక విమానం సార్. అందులో డైలాగ్ ఉండవు కదా. ఎడిటింగ్ లో పోయినాయి సార్. అరే నువ్వేం చేసావు? నేను టైటానిక్ లో చేశాను సార్. టైటానిక్ ఎక్కడ చేసారా? టైటానిక్ లో ఇప్పుడు షిప్ మంచుకొని గుద్దుకుంటారు సార్. అవునవును. అప్పుడు మంచుకొని వెనకాల నేను ఉంటాను సార్ దాగుని.
రాంప్రసాద్ ఎందుకు సార్ తీసేశారు? ఏ రామప్రసాద్ గారు ఏంటి వాడి స్కిట్ ఎలా రాయాలి అని చెప్పని పెన్ను పట్టుకుని చేతితో రాయించింది నేను. ఆ స్కిట్ అంతా రాసినారు, కింద లాస్ట్ లో అడుగుడు రాసుకున్నామని. ఏమండి ఈ స్కిట్ రాసింది నేనే అని రాసుకోరా అనేవాడిని. పేరు అడిగిచ్చా, రాసింది మనం. ఇప్పుడు మీ టీమ్ లో సీను సీనాడు గెటప్ సీను సార్. ఏంటి గెటప్ సీన్ ఏంటి? అది ఎందుకు తీస్తారు ఎందుకు తీసారంటే అడి గెటప్ వచ్చా మనం సిట్టింగ్ లో కూర్చున్నప్పుడు అరే అనగా అది గెటప్ అనేవాడు. సరే ఎందులే గానీ మీకు యాక్టింగ్ ఎలా వచ్చి అన్నారు కాబట్టి రేపు షూటింగ్ ఉంది. స్కిట్ మీకు క్లియర్ గా చెప్తాను. క్యారెక్టర్లు యాక్టింగ్ బాగా చేయాలి. సరే ఓకే. సరే మీ ఇద్దరు ఇంటి ఓనర్, మీ ఇంటికి దొంగతనానికి నేను వస్తాను. మీరు నన్ను పట్టుకొని నాతో మాట్లాడి నన్ను పోలీసులకు అప్పచెప్పాలి. అది స్కిట్ లైన్. మీరేం చేస్తారు సార్? ఓనర్ క్యారెక్టర్ అన్నది. రే నువ్వు ఆ పక్కన ఉండు. యాక్షన్. కట్ 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 కట్. ఏదో ప్రాబ్లం అల్లాడుస్తున్నారు. వస్తే ముగ్గురికి ఒకసారి వస్తుంది కదా సార్? కాదురా ఏంటో దొంగలు అలా వస్తారా? సరిగ్గా చేయండి రా. సీను గాని రామప్రసాద్ ఒక్కసారి ఊహించుకోండి. వాళ్ళు అలా చెయ్యాలి. దొంగ లోపలికి రా సరే కొట్టాలి. సరే అదే యాక్షన్. కొట్టేస్తారండి. సార్ ఇప్పుడు దొంగలు వచ్చిన తర్వాత ఓనర్ కదా సార్ ఫస్ట్ కొడతారు, కొట్టిన తర్వాత కదా సార్ బంగారం నగలు పట్టుకెళ్తారు. పాయింట్ రోల్స్ రివర్స్. ఈసారి మీరు ఇంటి ఓనర్స్, నేను దొంగండి. ఇంటి దొంగతనంగా వస్తారు. యాక్షన్. ఏంట్రా కొట్టేస్తారు? మీరు నిజంగా నా ఫ్యాన్సేనా? జగన్ ఫ్యాన్స్ సార్. మరి రాగారు కొట్టేస్తారా? దొంగ ఇంట్లో దొంగతనం చేయాలి కదా సార్ ఇప్పుడు ఇంట్లో దొంగలు వచ్చిన తర్వాత మరి తెలిసిన తర్వాత కొడతాం కదా సార్ దొంగని. కరెక్ట్, అది పాయింట్. సరే నేను దొంగడు కదరా, ఆడు దొంగడు. పక్కింటోండి. రెడీ యాక్షన్. మా ఇంట్లోకి వచ్చి ఎందుకు కొడుతున్నారా? లేదు సార్, అంటే ఇంట్లో దొంగ పడ్డాడు కదా సార్, పక్కింట్లో ఉన్నారు కదా సార్. అవ్వాలి కదా సార్. నేను పక్కింటి వాడు కూడా కాదు, వీధి చివర పోలీస్ స్టేషన్ లో పోలీస్. నాకు సంబంధం లేదు. నాకు ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదు కూడా. ఓకే సార్. నేను లేను. యాక్షన్. పోలీసు ఏంటి దొంగతనం జరుగుతుంది మీకు తెలియదా? కాపలాకాయ కంప్లైంట్ ఇస్తే కదా వెళ్ళాలి నేను. నైట్ రౌండ్స్ రావాలిగా. నైట్ రోడ్స్ మీ రోడ్స్ కాదు సార్. మీరు ఎందుకు నాకు తేడా కొడుతున్నారా? సార్ మీ ఫ్యాన్స్ సార్, తేడా ఉంటారు సార్. సార్ ఏంటి సార్? ఏంట్రా ఇదే తేడా కొడుతుంది? ఏంటి సార్? ఏంట్రా ఏంటి ఇందాల నుంచి మేము టీమ్ లో ఉంటే ఎంత లాగ్ ఉంది, మేము లేకపోతే ఎంత లాగ్ ఉంటుంది ఆలోచించు. పైగా లాగ్ దాతను పెట్టుకొని టీం రన్ చేద్దామని. స్కిట్ గెలిచినా మనమే, లాగ్ చేస్తే నలుగురు కలిపి చేయాలి. అయినా మిమ్మల్ని వదిలేసి ఎలా చేస్తారా? మీరు లేకపోతే టీం మొత్తం తీసేస్తారు కదా. కష్టమైనా నష్టమైనా నలుగురు కలిసే ఉండాలి. दोस्त मेरा दोस्त तू है मेरी जान